నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు సర్వం సిద్ధమవుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అనేక రకాల కమిటీలన్నీ కూడా భేటీ కాబోతూ ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తోంది. అనేక రకాల వ్యూహాలతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది. సో మాట్లాడదాం ఇదే అంశంపై. ప్రస్తుతం మనతో పాటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, కాబోయే ఎమ్మెల్సీ అభ్యర్థి. సో మహేష్ కుమార్ గారు, ముందస్తుగా మీకు కంగ్రాచులేషన్స్. సో ఎట్లా చూస్తారు? రేపు పీసీ మీటింగ్ ఉంది. సో ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతా ఉన్నారు? కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము 9.5 ఏళ్లుగా ప్రజల్ని అన్ని రంగాల్లో మోసం చేసింది. ఒక వర్గం కాదు, అన్ని రంగాలు అన్ని వర్గాల వారిని మోసం చేసుకుంటూ వచ్చింది. ముఖ్యంగా యువకులకి 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని ఆ ఉద్యోగాలను ఎగనాగం పెట్టారు. ఉన్న కార్పొరేట్స్ పెద్ద పెద్ద ప్రభుత్వ కంపెనీలను కూడా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పినారు. సో అన్ని రకాలుగా మోసం చేసిన ఈ తరుణంలో రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ బీద ప్రజానీకం న్యాయం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావాల్సిన అవసరం ఉంది. సో దానికోసం సన్నాహితంలో భాగంగా రేపు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ కొత్తగా నియమించినారు. ఆ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ ప్రజలు మమ్మల్ని నమ్మి మా 6 గ్యారంటీ స్కీములు నమ్మి మాకు ఓటేస్తున్నారు. ఆ గ్యారంటీలు ముందు పెట్టుకునే 100 రోజులు 6 గ్యారంటీలు ప్రారంభించి తద్వారా పార్లమెంట్ ఎన్నికలు పోవాలని మా యొక్క ఆలోచన. సో ఇవాళ ఏ రకంగా అయితే అసెంబ్లీకి మమ్మల్ని నమ్మి ఓటేసినారో అదే రకంగా పార్లమెంట్కి కూడా రేపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు లాంటి నాయకుడు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. ఆ దశగా మేము అడుగులేస్తూ ఉన్నాం. ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మెజారిటీ పార్లమెంట్ స్థానాలు ఒకవేళ గెలిస్తే 17 గెలిచినా ఆశ్చర్యం లేదు. ఆ రకంగా ముందుకు పోవాలని మా ఆలోచనలో భాగంగా రేపటి మీటింగ్. మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఎటువంటి అంశాలు ఇక్కడ తెలంగాణ నుంచి పంపించబోతా ఉన్నారు? ఏమైనా ఐడియా ఉందా? 6 గ్యారంటీలు గతంలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు మేనిఫెస్టోతో పాటు కేంద్రం కూడా త్వరలో మేనిఫెస్టో విడుదల చేయబోతూ ఉంది. దాంట్లో కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులు, నిరుద్యోగుల కోసం శుభవార్త చెప్పబోతూ ఉంది. అట్టడున్నటువంటి బీద ప్రజానికానికి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, 9.5 ఏళ్ల పాలలో బీజేపీ హయాంలో ఎవరు బాగుపడ్డారంటే కార్పొరేట్ సెక్టర్. అదానీ, అంబానీ, టాటా, బిర్లాలు ఒకంత నుంచి 10 పెరిగినారు, కానీ సామాన్యుడికి ఒరిగింది ఏమీ లేదు. సో దానిలో భాగంగానే ఆ సామాన్యుడి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహం ఉండబోతూ ఉంది. మా మేనిఫెస్టో కూడా సామాన్యుడి కోసం ఉండబోతూ ఉంది. కానీ ఎంఐఎం కాంగ్రెస్ దోస్తీ చేయబోతుంది అనేది బయట నడుస్తున్న ప్రచారం. ఎందుకంటే దావోస్లో ఎంఐఎంకు సంబంధించినటువంటి నాయకుడు కలవడము, మేము ముఖ్యమంత్రి గారు కలవడం. సో ఏం చెప్తారు? దావోస్లో అందరూ పోయినారు కాబట్టి అక్కడ ఏదో రకంగా కలిస్తే ఒక ఫోటోగా వచ్చి ఉంటుంది. అంత మాత్రాన అది దోస్తాని అవుతుందనో లేక మేము దోస్తాని చేయకపోతలేమో నాకు అర్థం కాదు. ఎంఐఎంతో ఏ రకమైనటువంటి వ్యూహం ఉండాలనేది కేంద్ర అధినాయకత్వం నిర్ణయం చేస్తుంది. అది మన పరిధిలో లేదు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుండే అవకాశం ఉండొచ్చా? అదే మన పరిధిలో లేని అంశం అది. అది అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని విషయంలో వేచి చూద్దాం. సో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు మీ ముఖ్యమంత్రి గారి యొక్క భాష మీద కావచ్చు. సో ఇప్పుడు ప్రధానంగా ప్రజలు బొంద పెడతారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అనేటువంటి రీతిలో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చెప్తారు? ఏం చెప్తారు? ఆయన కేటీఆర్ సరే చదువుకుని ఉండొచ్చు, చదువుకున్నంత మాత్రం అంత అహంకారంగా మాట్లాడితే ఎట్లా? రేవంత్ రెడ్డి గారి భాష మీద, భాష కాదు మనకు కావాల్సింది భావం. ఏమీ చదువుకొని అంజయ్ లాంటి ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రాన్ని చాలా చక్కగా పాలించిన సందర్భం. ఇవాళ భాష గురించి మీరు మాట్లాడడం, మనం మాట్లాడప్పుడు ఏదో ఒక మాట తొలుతుంది, దాని గురించి వ్యంగ్యంగా మాట్లాడడం, ఇది అహంకారపూరితమైన చర్యలు. దావోస్కి వెళ్ళిన ముఖ్యమంత్రి గారు నిధులు తెస్తున్నారా లేదా అన్నదే ప్రమాణికం. ఇలా 37,000 కోట్ల నిధుల విషయంలో సంతకాలు చేస్తున్నారంటే గొప్ప విషయం కదా. మీరు ఏ పార్టీలో ఉన్నా హర్షించాల్సిన విషయం. హర్షించాల్సి పోయి వ్యంగ్యంగా మాట్లాడడం అనేది వారి అవివేకానికి నిదర్శనం. గతంలో కూడా అన్నారు 420 హామీలు ఇచ్చారు, జస్ట్ టైం పాస్ చేస్తారు, కాలయాపన చేస్తారు, 6 గ్యారెంటీలు అమలు కాదు అనేది ప్రతిపక్షాల మాట. వాస్తవంగా అమలు అయితే అంటే ఏం చెప్తారు మీరు? 100% అమలు చేసి తీరుతాము. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మినారు. టీఆర్ఎస్ లాగా బీజేపీ లాగా ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి అబద్ధపు హామీలు ఇచ్చే పరిస్థితి, ఆ అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు. 420 చేష్టలు ఎవరు చేశారో, మీ నాయన నుంచి మీ వరకు ఎన్ని రకాలుగా 420 కథలు చేశారో మాకు తెలుసు. మీ భూముల కబ్జాలు కానీ, మీ కాళేశ్వరంలో మీరు తిన్న డబ్బు కానీ, ఇవన్నీ కూడా 420 కిందకే వస్తాయి. మీరు 420 చర్యలు చేసి కథలు చేసి మమ్మల్ని అంటే ఎట్లా? 6 గ్యారంటీలు ప్రజల కోసం ఇచ్చినాం, డెఫినెట్గా చేసి తీరుతాం. ఆ తర్వాతే మాట్లాడతాం. బంగారు పల్లెంలో పెట్టించిన మేము కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అంటున్నారు కేటీఆర్. నిజంగా బంగారు పల్లెమేనా? 6.5 లక్షల కోట్లు అప్పు చేసి ఇస్తే అది బంగారు పల్లెం ఎట్లా అవుతుంది? 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు 65,000 కోట్లు మాత్రమే. ఇవాళ 6 లక్షల కోట్లకు ఊబిలో దించేసి బంగారు పల్లెంలు ఇచ్చినాం. చిప్ప చేతికి ఇచ్చిపోయినారు వాళ్ళు. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మాది ఇప్పుడు. సో
ఇట్లా ఎమ్మెల్సీగా అయిపోయినట్టే దాదాపు ఖరారంటే భవిష్యత్తులో మేము ఒక మంత్రి వర్గంలో మిమ్మల్ని చూసే అవకాశం ఉందండి. ఎమ్మెల్సీ రావడం నాకు కొద్దిగా లేట్ అయినా ఎమ్మెల్సీ రావడం మహద్భాగ్యం. ఆ వచ్చిన ఎమ్మెల్సీని సద్వినియోగం చేసుకుంటాను. మంత్రి పదవి చేపట్టిన వాళ్ళు చాలామంది సీనియర్లు ఉన్నారు, వారికి అవకాశాలు వస్తాయి. మేము ఎమ్మెల్సీగానే పార్టీకి సేవలు అందిస్తాం. ఎమ్మెల్సీ విషయంలో కొంత మీది అంత మీడియాలో కావచ్చు ఇతర వేరే వేరే పేర్లు వచ్చినప్పటికీ చివరిగా మీరు మాత్రం ఎన్నికవుతూ ఉన్నట్టు వార్తలు వచ్చినాయి. సో అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు చివరి వరకు? నేను 40 ఏళ్ళుగా పార్టీకి పనిచేస్తూ ఉన్నాను. 1983లో జిల్లా ఎన్ఎస్ఐ ప్రధాన కార్యదర్శిగా నేను రాజకీయాల్లోకి వచ్చినాను. 40 ఏళ్ళు చేసిన సర్వీస్ గుర్తించి ఇచ్చినారు. నా తర్వాత ఈ పోస్ట్ రాసిన వాళ్ళు కూడా చాలామంది సమర్థులు ఉన్నారు, అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు. వారికి కూడా భవిష్యత్తులో అవకాశాలు వస్తాయి. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సర్వం సిద్ధమవుతుంది. భవిష్యత్తులో మెజారిటీ ఆఫ్ సీట్లు గెలుస్తాం, ఢిల్లీలో అధికారంలోకి వస్తామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.